చక్రవర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య నేషనల్ మీడియా, రీజనల్ మీడియాలో ఇటలీలో భారతీయ కార్మికుడి పట్ల చూపించిన అమానవీయ సంఘటన గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ అమానవీయ సంఘటన గురించిన అంశాన్ని మీతో చర్చిద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడము జరిగింది. అతడు సత్నామ్ సింగ్, పంజాబ్ రాష్ట్రము మోగా జిల్లాకు చెందినవాడు. 2 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఇటలీకి వలస వ్యవసాయ కార్మికుడుగా వెళ్ళడం జరిగింది. అయితే లీగల్గా కాకుండా అనాథరైజ్డ్గా ఇటలీకి వెళ్ళాడు వ్యవసాయ కార్మికుడుగా. అయితే ఇటలీలో ఉన్న ఏజెన్సీస్ కూడా అఫీషియల్గా కొంతమందిని, అన్అఫీషియల్గా ఇల్లీగల్గా చాలామందిని తీసుకుని వెళ్తుంది. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే అక్కడ ఏజెంట్స్ ఇల్లీగల్గా తీసుకుని పోయిన వారికి తక్కువ వేతనము ఇస్తారు, వారితో ఊడిగం చేయించుకుంటారు. సరే, మన భారతీయులు కూడా ఏదో కొంత ఎకనామికల్ ప్రోగ్రెస్ ఉంటుంది, విదేశాలకు పోవాలా, ముఖ్యంగా యూరప్కు, ఇటలీకి పోవాలా అన్న ఉద్దేశంతో ఆ దేశాలకు పోతూ ఉంటారు. అయితే ఈ మధ్య లాటినా అన్న ఒక ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో పనిచేసేవాడు సత్నామ్ సింగ్. ఆ ఫామ్ హౌస్ యజమాని పేరు యాంటోనియో లమాటి. సరే, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ప్రొనౌన్సియేషన్. ఇతడు, ఈ కార్మికుడు మన సత్నామ్ సింగ్, ఒక బ్యాటరీతో నడిచే ఒక పరికరాన్ని వాడుతూ ఉన్నాడు. ఆ డివైస్ పేరు ప్లాస్టిక్ ర్యాపర్. అయితే కుడి చెయ్యి ఆ ప్లాస్టిక్ ర్యాపర్లో ఇరుక్కుపోయింది. ఇంచుమించుగా చెయ్యి కట్ అయినంత పని అయింది. వెంటనే ఆ యజమాని ఏం చేశాడంటే హాస్పిటల్కు తీసుకుని పోలేదు సత్నామ్ సింగ్ను. అక్కడే వాళ్ళ భార్య కూడా ఉంది ఫామ్ హౌస్లోనే. వెంటనే సత్నామ్ సింగ్ను తీసుకుని పోయి ఊరవతల ఒక రోడ్డు పైన పడేశాడు, వదిలిపెట్టిపోయాడు. పడేశాడన్నా పర్లేదు, వదిలిపెట్టిపోయాడన్నా పర్లేదు. భార్య ఏం చేయలేని పరిస్థితి, హాస్పిటల్కు తీసుకుని పోలేదు. ఇక్కడ చూడండి పరిస్థితి ఎంత ఘోరం. యూరోపియన్స్, వాళ్ళు యూరోపియన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇండియా కార్మికులు, అన్స్కిల్డ్ ఇండియన్ లేబర్ పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తారు. వాళ్ళు కుక్క కంటే హీనంగా తీసుకుపోయి ఆయన రోడ్డు మీద పడేశారు. భార్య ఏడుస్తూనే ఉంది, హెల్ప్ హెల్ప్ అని అడుగుతుంది. ఎవరో హాస్పిటల్ తీసుకుపోలేదు. 3-4 గంటలు రోడ్డు మీద అట్లా పడున్నాడట. ఎవరో ఇటాలియన్ చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్కి మూవ్ చేశారు. అతన్ని అంటే సత్నామ్ సింగ్. అప్పటికే ఆయన చనిపోయాడు. ఈ రకంగా కార్మికుల పట్ల యూరోపియన్స్ ఎంత అమానవీయంగా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి పొలోమని చెప్పేసి కొంచెం శాలరీ పెరగగానే ఆ దేశాలకు పరిగెత్తొద్దు. అక్కడ మనను నిజంగా చెప్పాలి, కుక్క కంటే హీనంగా చూస్తారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందులో ఒకవేళ స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ కావచ్చు, కార్మికులు వేరే దేశాలకు పోవాలంటే లీగల్ పద్ధతులలో పోవాలి. కానీ ఇల్లీగల్ పద్ధతిలో పోతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ సంఘటన ఇటాలియన్ మీడియాలో, నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో బాగా రావడంతో అక్కడ కార్మికులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సత్నామ్ సింగ్ యొక్క యజమాని తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆ సత్నామ్ సింగ్ వైఫ్ కోరుతూ ఉంది. ఏది ఏమైనా కానీ సత్నామ్ సింగ్ తిరిగి రాడు. కాబట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా కానీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.